మెదక్ సిఎస్ఐ చర్చిలో ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు మొదటి ఆరాధనతో వేడుకలు ప్రారంభించిన బిషప్ కె పద్మారావి వివిధ ప్రాంతాల నుంచి తరలించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని భక్తులకు విద్యుత్ కాంతులతో విరచిల్లుతున్న మెదక్ చర్చి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసిన సిఎస్ఐ నిర్వాహకులు. పక్కకే తీసుకోండి ఇష్టం ఎదురు ఉండదు క్లాస్ లైట్ వేయడం వల్ల లైట్ వచ్చాక పడిపోతుంది. మీ ఇష్టం. విన్సెంట్ అయ్య గారు తదితర అధికారులందరి పక్షంగా మీ అందరికీ శుభములను తెలియజేస్తున్నాను. మెదక్ కెథీడ్రల్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ రెవరెండ్ డాక్టర్ శాంతయ్య గారు, గురువులందరి పక్షంగా పాస్టేట్ సెక్రటరీ, కమిటీ సభ్యులు రెవరెండ్ కె విజయ పద్మరావు తల్లి గారి పక్షంగా మీ అందరికీ శుభములను తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించునుగాక. సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2023 సంవత్సరాల క్రితం దేవుడైన యెహోవా
సర్వలోక ప్రజలను ప్రేమించి తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తును నరావతారిగా ఈ భూమి మీదకి పంపించిన శుభదినం డిసెంబర్ 25వ తారీఖున యేసుక్రీస్తు జన్మించుండగా సర్వ ప్రజలకు పాప విమోచకుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిగల దేవుడు ఆయన మనల్ని ప్రేమించి భూమి మీదకి వచ్చి తన చేతులను చాచి తన కౌగిట్లోనికి మనల్ని ఆహ్వానిస్తూ ఉండగా ఈ క్రిస్మస్ దినమున సర్వ ప్రజలు దేవుని మందిరంలోనికి వచ్చి ఆరాధన చేసి దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా నేను కోరుకుంటూ మెదక్ అధ్యక్ష మండల పక్షముగా డైసిషన్ ఆఫీసర్స్ పక్షంగా సహోదరులను క్షమించి మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతోనూ నిజమైన విశ్వాసంతోనూ తన వైపునకు మనవారికందరికీ పాపములను క్షమించునని తన గొప్ప కనికరముల మాట ఇచ్చున్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మిమ్మల్ని కనికరించి మీ పాపములన్నిటినీ క్షమించి వాటి నుండి మిమ్మల్ని విడుదల చేసి సమస్త సద్గుణములందు మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు మీకు తోడైండును గాక. మీ ఆత్మకు తోడైండును గాక. దినమును బట్టి ఆశీర్వాదకరమైన సమయాన్ని బట్టి ఎంతైనా దేవుణ్ణి ఆరాధించగలిగితే దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలు మనం ఊహించలేని, మనం ఎన్నిక చేయలేని, మనం లెక్క పెట్టలేని ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు. సో ఈ ఉదయకాలం మెదక్ అధ్యక్ష మండల అంతటి పక్షంగా నేను ప్రత్యేకంగా శుభములను తెలియజేస్తున్నాను. ప్రియబిడ్డలారా, మెదక్ అధ్యక్ష మండలం తెలుగు 2 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ప్రాముఖ్యమైనటువంటి అధ్యక్ష మండలం, సువిశాలమైనటువంటి అధ్యక్ష మండలం, బహుగా ఆశీర్వదించబడినటువంటి అధ్యక్ష మండలం. సేవకులు ఎంతో మంది అభిషేకించబడి ఆయా ప్రాంతాలలో ఆయా సంఘాలలో పరిశుద్ధమైన పరిచర్య జరిగిస్తున్నటువంటి ఈ అధ్యక్ష మండలంలో దేవుని ఆరాధించడానికి దేవుడు మనకు కృప ఇచ్చాడు. ప్రియబిడ్డలారా, ఈ దినం మనం దేవుని సన్నిధానములకు వచ్చాము. నేను పోయిన సంవత్సరం వచ్చాను, జనవరి 1కు వచ్చాను. మీకు గుర్తుందో లేదో కానీ నేనైతే మీకు జ్ఞాపకం చేయాలి. జనవరి 1కు వచ్చాను.